నమస్తే అండి. క్యాలీఫ్లవర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేస్తే నేను ఎలా చేయాలో చూపిస్తాను. క్యాలీఫ్లవర్ చపాతీలో అయినా, జొన్న రొట్టెలో అయినా, వేడివేడి అన్నంలో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. క్యాలీఫ్లవర్ని ముందుగా చిన్న చిన్నగా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని బాగా వేడి నీళ్ళల్లో కడగాలి. చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చూసుకొని వేడి నీళ్ళల్లో బాగా కడిగి చిన్న చిన్న కట్ చేసుకొని చూసుకోవాలి. బాగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం సేపు పెట్టి ఉంచి మళ్ళీ మంచినీళ్ళతో మళ్ళీ కడగాలి. ఇలా కడిగితేనే మంచిగా ఫ్రెష్గా అవుతుంది. క్యాలీఫ్లవర్ మాత్రం బాగా కడగాలి. కడిగిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇది ఆయిల్లోనే చాలాసేపు ఉడకనివ్వాలి. ఆయిల్లో ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. ఆయిల్లో చాలాసేపు ఉడికిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు కొన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటా ముక్కలు బాగా ఆయిల్లో వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేయాలి. ఈ టమాటా ముక్కలు బాగా ఉడికే వరకు కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లో సరిపడినంత కారం, ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వాటర్ కొంచెం పోసుకోవాలి. ఉడకాలి కాబట్టి, టమాటాలే ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలి. కొంచెం కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దించే ముందు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మాత్రం చాలా మంచిది. పిల్లలకైనా, గర్భిణీ బాలింతలకైనా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ క్యాలీఫ్లవర్ అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెడుతూ ఉండాలి. చపాతీలలో చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్యాలీఫ్లవర్ కూర రెడీ. చాలా టేస్ట్గా ఉంది. ఇది మీరందరూ ట్రై చేయండి.